ఫ్రెండ్స్, ఈ మహిళ రోజూ తన మొగుడి తిండిలో కొంచెం కొంచెంగా కీటకనాశిని కలుపుతుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, పూర్తి నెల రోజులు. నెల అయ్యేసరికి ఆ మొగుడి పొట్ట ఊపిరాడకుండా ఉబ్బిపోతుంది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే చాలా ఆలస్యం అయిపోతుంది. చివరికి ఆ వ్యక్తి చనిపోతాడు. కానీ అసలు విచిత్రం అప్పుడే మొదలవుతుంది. అంత్యక్రియల రోజు అందరూ ఏడుస్తుంటే ఎవరూ పట్టించుకోని క్షణంలో ఆ ఆడది ఒక్కసారిగా పాట పాడడం మొదలెడుతుంది. అందరూ షాక్. అంతలోనే ఒక పెద్ద మందు మట్కా తీసుకుని దాంట్లో కీటకనాశిని మొత్తం బాటిల్ పోస్తుంది. తర్వాత ఏం చేసిందో తెలుసా? తన మానసికంగా బలహీనమైన కొడుకుతో ఆ మందు మట్కాను తన మొగుడి 5 ఫ్రెండ్స్ దగ్గరకు పంపించింది. అయ్యా, నాన్న అంత్యక్రియల మందు అని చెప్పి. వాళ్ళకెలాంటి అనుమానం రాదు. ఎందుకంటే అందరూ పాత స్నేహితులే, అందరూ ఎక్కువగా తాగేవాళ్లే. కొద్దిసేపట్లోనే ఎక్కువ తాగిన 3 అక్కడికక్కడే పడిపోతుంటారు. మిగిలిన 2 కూడా చావు అంచుల దాకా వెళ్లారు. అప్పుడే అసలు నిజం బయటపడుతుంది. ఆ ఆడది ఇలా చేయడానికి కారణం ఏమిటంటే, ఒకరోజు అనుకోకుండా తన మొగుడు అతని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్న మాటలు విన్నది. 20 సంవత్సరాల క్రితం 6 కలిసి ఒక గనిని ఆక్రమించాలనుకున్నారు. అందుకోసం ఆ గని మేనేజర్ జాక్ ని చేపల వేటకు వెళదామని చెప్పి ఒక పెద్ద సరస్సుకి తీసుకెళ్తుంటారు. ప్లాన్ మొత్తం క్లియర్ గా ఉంటుంది. ఒకడు జాక్ ని పడవలోకి తీసుకెళ్లాలి. మిగతా 5 తీరంలో డైవింగ్ సూట్లు వేసుకుని నీళ్లలో దాక్కుని రెడీగా ఉండాలి. సరైన టైం రాగానే సరగన డేవిడ్ పడవ అంచున గట్టిగా లాతి కొడుతుంటాడు. అదే టైంకి జాక్ వలవేస్తూ ఉండడంతో నీళ్లలో పడిపోతాడు. నీళ్లలో ముందే ఉన్నవాళ్లు జాక్ కాళ్లు పట్టుకుని కిందకి లాగుతూ నీళ్లలో ముంచి చంపేశారు. తర్వాత డేవిడ్ చాలా చాకచక్యంగా జాక్ స్థానంలో గని మేనేజర్ గా మారిపోతాడు. జాక్ భార్య మాత్రం ఆ బాధ తట్టుకోలేక తన బిడ్డను తీసుకుని అదే సరస్సులో దూకేస్తుంది. అప్పుడే డేవిడ్ వచ్చి ఆమెను బయటికి లాగుతాడు. బిడ్డ కోసమైనా బతకాలి అని చెప్తుంటాడు. నేను నీ పిల్లని నేను చూసుకుంటా అంటాడు. ఆమె గుండె పగిలిపోయినా పిల్ల కోసం చావు ఆలోచన వదిలేసింది. కొంతకాలానికి ఆమెకొక ఆడపిల్ల పుట్టింది. కానీ డేవిడ్ తో పుట్టిన కొడుకు మానసికంగా వికలాంగుడు. ఇన్ని సంవత్సరాల తర్వాత చివరికి ఆమెకు నిజం అర్థమవుతుంది. తాను ఇన్ని రోజులు ఎవడితోడుగా బతికిందో వాడే అసలు తన మొగుడిని చంపిన కాతిల్లని. అందుకే ఒక్కొక్కరిని ఒక్కొక్క గ్లాస్తో నరకానికి పంపుతుంది. కథ ఇక్కడ ముగుస్తుంది. కానీ పగ మాత్రం కాదు.